ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ విద్యను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అందిస్తున్నారని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ టీడీపీ ఎస్సీసీఎల్ కార్యదర్శి డాక్టర్ కండవల్లి లక్ష్మి అన్నారు. శుక్రవారం రాజానగరం మండలంలోని దివాన్ చెరువు తదితర గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించిన ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. నాణ్యమైన విద్యకు చిరునామాగా తీర్చిదిద్దడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ అని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సంస్కరణలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు. విద్యార్థుల భవిష్యత్తు రూపుదిద్దుకోవడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వం ఒకే వేదికపై కలిసి పనిచేయాలనే లక్ష్యంతో పేరెంట్స్ టీచర్ సమావేశాలు ప్రభుత్వం నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి అభ్యాస సామర్థ్యం, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసంపై తల్లిదండ్రులు నిరంతర దృష్టి పెట్టాలని సూచించారు. ముందుగా మా మీడియా మిత్రులకు నమస్కారం అండి. ఈరోజు ప్రతి గ్రామంలోనూ, ప్రతి మండలాల్లోనూ, ప్రతి జిల్లాలోనూ స్టేట్ వారీగా మెగా పేరెంట్స్ మీటింగు ఏర్పాటు చేసిన మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మేము రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామం నుంచి కూడా ఈ దివాన్ చెరువులో ఉన్న కొన్ని స్కూల్ దగ్గరికి వెళ్ళి పేరెంట్స్ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. అలాగే మా రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారి నాయకత్వంలో ప్రతి స్కూల్లోని మేము వెళ్ళి మెగా పేరెంట్స్ మీటింగ్లో పాల్గొని అక్కడ జరిగిన ప్రతిదీ స్కూల్లో ఉన్న విద్యార్థులకు వివరించి తల్లిదండ్రులతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం మీకు అందిందా అని అడగడం, ఆ వారికి కొన్ని విషయాలు పంచడం కూడా జరిగిందండి. అలాగే ఈరోజు వీరలంకపల్లి గ్రామంలో కూడా నన్ను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపు నుంచి ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్గా స్పెషల్గా గెస్ట్గా ఆహ్వానించడం జరిగింది. అక్కడ స్టూడెంట్స్తో మాట్లాడి వారికి అక్కడ పనిచేస్తున్నటువంటి టీం అందరికీ కూడా నా తరపు నుంచి, నా కుటుంబం తరపు నుంచి వారందరికీ చీరలు బహుకరించడం జరిగిందండి. నేను ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి డొనేషన్ తెచ్చి కాదండి, నా సొంత నిధులతోనే ఆ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే రాత్రి రాజమండ్రి ఎయిర్పోర్ట్కి విచ్చేసిన మా ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు చాలా గౌరవంతో అక్కని, ఒక మహిళనైన నన్ను గౌరవించి తన స్టైల్లో నిజంగా ఆయన ఇచ్చిన గౌరవానికి చిన్నవాడు, నిజంగా నా తమ్ముడికి నా హృదయపూర్వక బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాను. ఆయన విద్యా కమిటీ మంత్రివర్యులుగా చాలా అభివృద్ధిని చేస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు. వారికి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా, వీరు ముగ్గురు కలిసి త్రిమూర్తుల్లాగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. నిజంగా వారికి నా తరపు నుంచి, నా గ్రామం తరపు నుంచి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా కూటమి ప్రభుత్వాన్ని చూసి వారవలేని కొంతమంది దుష్ట శక్తులు చెడు ప్రయత్నాలు, చెడు ప్రలోభాలు సృష్టించి కుల రాజకీయాలు, మత రాజకీయాలు పెట్టి మమ్మల్ని బ్యాట్ చేద్దామని చూస్తున్నారు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివైన వ్యక్తి, హుందా నాయకుడు, రాజకీయంలో అపరమేధావి, ఆయనకి సాటి ఎవరు రారండి. కానీ మీరు ఏమన్నా గతంలో మీరు చేసింది ఒకసారి గుర్తుపెట్టుకొని మా నాయకుల మీద మీరు ఏమైనా అపసోపాలు పడాలని తెలియజేసుకుంటున్నాను. అలాగే మాకు రంపచోడవరం గ్రామానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మా లోకేష్ బాబు గారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను తెలుగుదేశం మహిళా నాయకురాలు కార్యకర్త అని చెప్పుకుంటేనే నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతాను. నాకు అలాంటి గౌరవం ఇచ్చింది నా ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. రాత్రి కూడా మా లోకేష్ బాబు గారు చాలా గౌరవంగా పలకరించారు. ఆయనకి, కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి నాయకులకి పేరు పేరున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. తల్లికి వందనం పథకం కూడా ప్రతి ఒక్కరికి కూడా పడింది. సూపర్ 6 అమలు చేసే పథకాల్లో ఇది ఒక పథకం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా అమ్మఒడి, తల్లికి వందనం పడుతుందని మాట ఇచ్చారు. అదే తల్లికి వందనం ప్రతి స్టూడెంట్స్కి కూడా వేయడం జరిగింది. అవి అనవసరమైన వేస్ట్ ఖర్చులు చేయకుండా పిల్లల చదువుకి ఉపయోగించాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంకా మంచి మంచి పథకాలు ప్రజల్లోకి వస్తున్నాయి. మీరు ఎవరో కూడా కంగారు పడి ఎవరి మాటలు మీరు వినొద్దమ్మా. అభివృద్ధి చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, అది మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఒక దళిత మహిళ నాయకురాలనే. నా కొడుకు చదువుతున్నాడు, నా కొడుకు డబ్బులు కూడా పడ్డాయి. అది కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసే ప్రభుత్వం. ఏదైతే అభివృద్ధి పదంలో నడిపిస్తుందో ఆ పథకాలు ఎవరైతే ఇస్తారో, అంటే సోమరపోతులా తినేసి ఇంట్లో పడుకోమని కాదు, అభివృద్ధి చేస్తే
ఆ అభివృద్ధిని ప్రజలు ఎప్పుడైనా గత ప్రభుత్వం రోడ్లు ఎలా ఉండే మీ అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు, నా సొంతంగా నా పార్టీకి డప్పు కొట్టక్కర్లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చేసి చూపించే నాయకులు అభివృద్ధి చేసి చూపిస్తారు. అలాగే ఒక మహిళా నాయకురాలుగా కూడా నా నాయకుల కోసం గొప్పగా చెప్పుకుంటూ నేను ఎప్పుడు వెనకడుగైనని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. జై కూటమి.